తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం, ఎటు చూసినా కనుచూపు మేర విస్తరించిన తెల్లటి మంచు దుప్పటి. ప్రశాంతతకు మారుపేరు గ్రీన్లాండ్. కానీ ఇప్పుడు అక్కడ ఆ ప్రశాంతత ఆవిరైపోతోంది. ఆ మంచు ఖండం ఇప్పుడు అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో ఒక నిప్పుల కుంపటిలా మారుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అమెరికా తన చూపును గ్రీన్లాండ్ పైన మరింత నిశితంగా సారించింది. కేవలం మాటలతో కాదు, చేతలతో తన దూకుడును ప్రదర్శిస్తోంది. గ్రీన్లాండ్లోని కీలక సైనిక స్థావరాలలో యుద్ధ విమానాలను భారీగా మోహరించిందన్న వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ చేసిన తాజా ప్రకటన ఆందోళన రేకెత్తిస్తుంది. గ్రీన్లాండ్లోని తమ కీలక స్థావరాల వద్ద ఫైటర్ జెట్లను మోహరించడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. వాస్తవానికి ఇప్పటికే అక్కడ అమెరికా సైనిక సాన్నిహిత్యం భారీగానే ఉంది. ముఖ్యంగా ఉత్తరార్ధగోళంలో అమెరికాకు అత్యంత కీలకమైన పిటుపిక్ స్పేస్ బేస్ ఇక్కడే ఉంది. అయితే అమెరికాకు గ్రీన్లాండ్ పైన ఉన్నది కేవలం సైనిక ప్రయోజనం మాత్రమే కాదు, అక్కడున్న వనరులపైన ఆసక్తి. ఈ మంచు పొరల కింద లక్షల కోట్ల విలువైన అరుదైన ఖనిజాలు, చమురు నిల్వలు ఉన్నాయి. భవిష్యత్తు టెక్నాలజీకి ఇవే ఇంధనం. ఇక రెండవది లొకేషన్. రష్యా మరియు చైనాల ఆర్కిటిక్ ఆశలకు చెక్ పెట్టాలంటే గ్రీన్లాండ్ను గుప్పెట్లో పెట్టుకోవడం అమెరికాకు అత్యంత అవసరం. అందుకే ట్రంప్ హయాంలో ఏకంగా గ్రీన్లాండ్లు కొనేస్తామని ప్రపోజల్ పెట్టి దాన్ని స్వాధీనం చేసుకునే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరోపక్క గ్రీన్లాండ్ డెన్మార్క్ రాజ్యంలో ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన భూభాగం. అమెరికా చర్యలను డెన్మార్క్ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. తన సార్వభౌమాధికారం పైన ఎటువంటి రాజీ పడకూడదని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే అమెరికా దూకుడుకు చెక్ పెట్టేందుకు డెన్మార్క్ కూడా అప్రమత్తమైంది. గ్రీన్లాండ్ రక్షణ బాధ్యత డెన్మార్క్దే కాబట్టి ఆర్కిటిక్ ప్రాంతంలో తమ సైనిక బలగాలను, నిఘాను భారీగా పెంచినట్లుగా తెలుస్తోంది. ఇది మా ప్రాంతం, ఇక్కడ మాదే పైచేయి అని తన మిత్రదేశమైన అమెరికాకే డెన్మార్క్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు అమెరికా యుద్ధ విమానాల మోహరింపు, మరోవైపు డెన్మార్క్ సైనిక అప్రమత్తత. ఈ పరిణామాలు ఆర్కిటిక్ ప్రాంతాన్ని ఒక వార్ జోన్గా మారుస్తాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ప్రశాంతంగా ఉండే గ్రీన్లాండ్ ఇప్పుడు అగ్రరాజ్యాల చదరంగంలో పావుగా మారింది. రాబోయే రోజులలో డెన్మార్క్ ఒత్తిడికి తలగుతుందా, లేక అమెరికా తన పంతం నెగ్గించుకుంటుందా అనేది వేచి చూడాలి.